ఓం నమో నారాయణాయ. సృష్టిలో భగవంతుడు ఎప్పుడూ దుర్మార్గులను రాక్షసులను సంహరిస్తాడు అని మనకు తెలుసు. కాని ఆ రాక్షసుడు ఒకవేళ గొప్ప దానశీలి అయితే, ముల్లోకాలను పరిపాలిస్తున్నా ఏనాడు ధర్మం తప్పని ఒక గొప్ప విష్ణు భక్తుడు అయితే, అప్పుడా పరమాత్మ ఏమి చేస్తాడు? తన భక్తుడైన ప్రహ్లాదుని మనమడు, మహాబలాఢ్యుడు, దానగుణంలో సాటిలేనివాడు అయిన బలిచక్రవర్తి కథ ఇది. దేవతలను సైతం గడగడలాడించి ముల్లోకాలను తన వశం చేసుకున్న ఆ బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడానికి శ్రీమహావిష్ణువు ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం ఒక చిన్న బాలుడి రూపంలో ఎందుకు రావలసి వచ్చింది? కేవలం 3 అడుగుల నేల అడిగి ముల్లోకాలను ఎలా ఆక్రమించాడు? అత్యంత విశేషమైన భక్తికి మరియు శరణాగతికి ప్రతీకగా నిలిచిన వామనావతారం మరియు విశ్వవ్యాప్తమైన త్రివిక్రమ రూపం యొక్క అద్భుతమైన కథను లకు కట్టినట్లు తెలుసుకుందాం. నరసింహస్వామి చేతిలో హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత అతని కుమారుడైన ప్రహ్లాదుడు రాక్షసులకు రాజయ్యాడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడే మన బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి రాక్షస గుణాలతో పాటు తన తాత ప్రహ్లాదుని నుండి అపారమైన భక్తి మరియు దానగుణం కూడా అబ్బాయి. ఒకనాడు బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుని ఆశీస్సులతో విశ్వజిత్ అనే మహాయాగం చేశాడు. ఆ యాగఫలంతో అంతులేని శక్తులు, దివ్యమైన రథం, ఆయుధాలు పొందాడు. ఆ అజేయమైన శక్తితో దేవేంద్రుణ్ణి పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించాడు. దిక్పాలకులందరూ బలిచక్రవర్తికి దాసోహమన్నారు. దేవతలు తమ రాజ్యాలను కోల్పోయి దిక్కుతోచక అడవుల పాలయ్యారు. తమ బిడ్డలైన దేవతల దుస్థితిని చూసి వారి తల్లి అదితిదేవి కన్నీరు మున్నీరుగా విలపించింది. తన భర్తయైన కశ్యప ప్రజాపతిని శరణు వేడగా ఆయన ఆమెకు పయోవ్రతం అను గొప్ప వ్రతాన్ని ఉపదేశించాడు. అదితిదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో 12 రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించి శ్రీమహావిష్ణువును మెప్పించింది. ఆమె ప్రార్థనకు కరిగిన ఆ కరుణామయుడు, నీ బిడ్డల కష్టాలు తీర్చడానికి నేనే స్వయంగా నీ గర్భాన జన్మిస్తాను అని అభయమిచ్చాడు. శ్రావణమాసం ద్వాదశి తిథి శ్రవణా నక్షత్రం ఉన్న శుభముహూర్తాన అదితి కశ్యపులకు ఒక అద్భుతమైన తేజస్సుతో కూడిన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే వామనుడు. పొట్టిగా చూడముచ్చటగా ఉన్న ఆ బాలుడికి ఉపనయనం చేశారు. సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని, బృహస్పతి జందమును, భూమాత కృష్ణాజినమును, బ్రహ్మదేవుడు కమండలమును, శివుడు దండమును ప్రసాదించారు. ఒక చేతిలో గొడుగు, మరొక చేతిలో దండం, మెడలో రుద్రాక్షలు ధరించిన ఆ చిన్ని బ్రహ్మచారి నడుచుకుంటూ వెళుతుంటే ఆయన అడుగుల బరువుకు భూమి కంపించింది. ఆ సమయంలో బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో 100వ అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగశాలకు వామనుడు చేరుకున్నాడు. ఆ బాలుని ముఖంలో ఉన్న దివ్యమైన కాంతిని చూసి అక్కడున్న ఋషులు, రాక్షసులు అందరూ ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. సాక్షాత్తు అగ్నిదేవుడే బాలుడి రూపంలో వచ్చాడా అన్నట్లుగా ఆ వామనుడు ప్రకాశిస్తున్నాడు. బలిచక్రవర్తి ఆ బాలుని పాదాలు కడిగి, స్వామీ, మీరు సామాన్యులు కారు. మీ రాకతో నా జన్మ ధన్యమైనది. మీకు ఏమి కావలనో కోరుకొనుడి. ఏనుగులు, గుర్రాలు, భూమి, రాజ్యాధికారం, మీరు ఏది అడిగినా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు. దానికి ఆ చిన్ని బాలుడు మందహాసం చేస్తూ, రాజా, నీవు ప్రహ్లాదుని మనవడవు. నీ వంశంలో ఆడిన మాట తప్పేవారు లేరు. నాకు రాజ్యాలు, సిరి సంపదలు అక్కర్లేదు. నా కాళ్లతో కొలిచిన కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు అని స్థిరంగా చెప్పాడు. బలిచక్రవర్తి నవ్వి, ఇంత చిన్నవాడివి 3 అడుగులతో ఏమి చేసుకుంటావు? ఇంకేమైనా పెద్ద కోరిక కోరుకో అన్నాడు. దానికి వామనుడు, 3 అడుగుల నేల దొరికినవాడు ముల్లోకాలు దొరికినట్లే తృప్తి చెందుతాడు. నాకిది చాలు అని స్థిరంగా చెప్పాడు. బలిచక్రవర్తి సంతోషంగా దానం చేయడానికి నీరు తీసుకున్నాడు. కాని అక్కడున్న రాక్షస గురువు శుక్రాచార్యుడికి వచ్చినవాడు ఎవరో అర్థమైపోయింది. వెంటనే బలిని ప్రక్కకు పిలిచి, ఆపరా బలి, వచ్చినవాడు సామాన్య బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు. దేవతల పక్షాన నిలబడి నీ సర్వస్వం లాక్కోవడానికి వచ్చాడు. ఈ దానం చెయ్యవద్దు అని హెచ్చరించాడు. గురువు మాటలు విన్న బలి ఏమాత్రం భయపడలేదు. గురుదేవా, ఆ దేవాదిదేవుడే ఒక యాచకుడిగా నా ముందుకు వచ్చి చెయ్యి చాస్తే లేదనడం కంటే అవమానం మరొకటి లేదు. ఈ భూమి మీద ప్రాణం పోయినా ఆడిన మాట నిలబడాలి. నా సర్వస్వం పోయినా సరే నేను మాట తప్పను అని నిశ్చయించుకున్నాడు. శుక్రాచార్యుడు ఎంత చెప్పినా బలి వెనకపోవడంతో ఆ గురువు ఒక సూక్ష్మమైన పురుగు రూపం ధరించి బలిచక్రవర్తి దానం చేయడానికి నీరు వదిలే కమండలం యొక్క మూతికి అడ్డుగా వెళ్లి కూర్చున్నాడు. దేవుడికి ఈ విషయం తెలియదా? వామనుడు ఒక దర్భను అనగా గడ్డిపోచను తీసుకుని ఆ కమండలం రంధ్రంలో పొడిచాడు. అది నేరుగా వెళ్లి శుక్రాచార్యుని ఒక కంటుకు గుచ్చుకుంది. ఆయన ఒక కన్ను కోల్పోయి బాధతో బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత బలి దానం చేయడం పూర్తి చేశాడు. వామనుని పాదాలపై నీరు పోసి 3 అడుగుల నేలను దానం చేశాడు.
అంతే. దానం స్వీకరించిన మరుక్షణమే ఆ చిన్ని బాలుడైన వామనుడు ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఆయన తల మేఘాలను దాటి నక్షత్రాలను దాటి బ్రహ్మలోకాన్ని తాకాడు. ఆయన విశ్వరూపమే త్రివిక్రమరూపం. ఆ త్రివిక్రముడు తన మొదటి అడుగుతో ఈ భూమండలాన్ని మొత్తాన్ని కొలిచాడు. తన రెండవ అడుగుతో ఆకాశాన్ని, స్వర్గాన్ని, బ్రహ్మలోకాన్ని కొలిచాడు. ఇక ముల్లోకాలలో కొలవడానికి ఏమీ మిగలలేదు. అప్పుడు త్రివిక్రముడు బలిచక్రవర్తి వంక చూసి, రాజా, మొదటి 2 అడుగులతో నువ్వు దానం చేసిన నీ రాజ్యం మొత్తాన్ని కొలిచాను. మరి నా 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. ఆ విశ్వరూపాన్ని చూసి చేతులు జోడించిన బలిచక్రవర్తి ఏమాత్రం భయపడకుండా ముందుకు వచ్చి, స్వామి, సృష్టికి మూలమైన నీ పాదాలను ఈ అభాగ్యుని తలమై ఉంచు. నా సర్వస్వంతో పాటు నన్ను కూడా నీకు అర్పించుకుంటున్నాను అని తల వంచాడు. ఆకాశాన్ని అంటిన త్రివిక్రముని 2వ పాదాన్ని చూసి సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే తన కమండలంలోని పవిత్ర జలాలతో ఆ అద్భుతమైన పాదాలను భక్తి శ్రద్ధలతో కడిగాడు. అలా బ్రహ్మ కడిగిన ఆ పాదోదకమే పరమ పవిత్రమైన గంగానదిగా మారి ముల్లోకాలను పునీతం చేస్తూ ఆకాశం నుండి భూమి మీదకి జాలువారింది. అదే సమయంలో మహాభక్తుడు, ఎలుకుబంట్ల రాజైన జాంబవంతుడు ఆనందంతో ఉప్పొంగిపోయి తన ముసలితనాన్ని సైతం ఏమాత్రం లెక్క చేయకుండా అత్యంత వేగంగా త్రివిక్రమరూపుడైన శ్రీహరి చుట్టూ 21 మార్లు ప్రదక్షిణలు చేసి తన నిరుపమానమైన భక్తిని చాటుకున్నాడు. దేవతలందరూ ఆకాశం నుండి కల్పవృక్షాల పూలవాన కురిపించారు. దుందుభులు మ్రోగించారు. అహంకారం పూర్తిగా నశించి భగవంతుని పాదాల చెంత సంపూర్ణ శరణాగతి పొందిన బలిచక్రవర్తిని చూసి సాక్షాత్తు ఆ ప్రహ్లాద మహారాజు అక్కడికి చేరుకొని ఎంతో గర్వపడ్డాడు. తన మనవడి త్యాగానికి, వాడికి దక్కిన ఈ అరుదైన మోక్షభాగ్యానికి పులకించిపోయి ఆనందభాష్పాలు రాల్చాడు. బలిచక్రవర్తి భక్తికి, సత్యవాక్ పరిపాలనకు ఆ పరమాత్మ సంతోషించాడు. తన 3వ అడుగును బలిచక్రవర్తి తలమీద పెట్టి అతన్ని పాతాళలోకంలోని సుతలము అనే ప్రదేశానికి పంపాడు. రాబోయే మన్వంతరంలో బలిచక్రవర్తిని ఇంద్రుడిని చేస్తానని మాట ఇచ్చాడు. అంతవరకు బలిచక్రవర్తి రాజ్యానికి తానే స్వయంగా ద్వారపాలకుడిగా ఉండి కాపలా కాస్తానని ఆ భక్తవత్సలుడు వరం ప్రసాదించాడు. ఒక మనిషి ఎంత ఎదిగినా ఆ భగవంతుని ముందు అందరం చిన్నవారమే అని ఈ అవతారం మనకు గుర్తు చేస్తుంది. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని 10 మందికి పంచడానికి ఈ దృశ్యమాలికను మీ వారందరికీ షేర్ చేయండి. బలిచక్రవర్తి త్యాగం గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద వ్యాఖ్యానించండి. ఇలాంటి అద్భుతమైన కథలు మరిన్ని చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను మ్రోగించడం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు.